కులం చిచ్చు రావడానికి ఒక ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క అధినేతల అధికారుల అలసత్వం. దీని మీద ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తే సరే పోలీసులు చెప్పుండాలి కదా ఈ విషయం. పోలీసులు దీని వెనక ఇలాంటివి ఉన్నాయని దర్యాప్తులో లేకపోతే కనుక్కోవడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? ఇప్పటికైనా నేను అనేది దీని మీద విచారణ, అధికారిక విచారణ లేకపోతే ఏదో ఒకటి జరిపి సంపూర్ణమైన సత్యం ప్రకటించి అక్కడ ప్రశాంతత కోసం ఉద్రిక్తత పెరగకుండా ఏం చేయాలో చేయండి. మహిళల పట్ల జరిగిందని కూడా తీవ్రంగా పరిగణించండి. వెళ్ళిన మంత్రి గారు కూడా మహిళే కాబట్టి రాజకీయ కోణము కుల కోణం అనేది రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వంగా వ్యవహరించాలి. ఇక్కడ అది పెద్ద తప్పు జరిగింది. అలసత్వం చాలా స్పష్టం. దాని మీద ఇంక ఇతరులను అనేవి కూడా పెద్ద ఉపయోగం లేదు. తప్పకుండా ఒక లోపం ఉన్నప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు. ప్రతిపక్షాలు మాట్లాడతాయి, విమర్శకులు మాట్లాడతారు, మీడియా కూడా వాటిని మీడియానే కనుక వీటిని హైలైట్ చేసి ఉండకపోతే ఏం జరిగి ఉండేది? పెద్ద ప్రశ్న. ఇలాంటివి ఇంకొకటి కూడా ఉంది. నేను మొన్న కూడా హెచ్చరిక చేశాను, ఆందోళనకరమైన అంశం అని. కులాల వారీగా తిప్పేటటువంటి శక్తులు ఉన్నప్పుడు దానికి అవకాశమే లేకుండా చేయాల్సిన బాధ్యత. కులతత్వం ఇటున్నా అటున్నా చాలా తప్పే. కాకపోతే అధికారం ఉన్నప్పుడు అది ఇంకొంచెం ఎక్కువగా అలాంటి వాళ్ళు ఉపయోగించే అవకాశం ఉంటుంది.